Hello everyone, welcome to our UNT Universe YouTube channel. Today in our session you want to discuss about what is programming అంటే ఏంటిది. చాలా మంది పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ప్రోగ్రామ్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండిద్ది, అది మనం చేయలేం, మన వల్ల కాదనుకుంటారు. ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్తారని ఆలోచిస్తారు. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం వల్ల యూ కెన్ గో టు ద సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళొచ్చు. దాంతో పాటు మనం అనేది మన ప్రాసెస్ ని ఆటోమేట్ చేసుకోవడానికి, క్యాలిక్యులేషన్స్ అనేది ఫాస్టర్ గా యాక్యురసీ గా చేయడానికి యూజ్ అయ్యింది. లెట్స్ కమ్ ఆన్ టు ద టాపిక్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ మీన్స్ గివింగ్ ఏ ఇన్స్ట్రక్షన్ టు ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. వాట్ ఈస్ మెంట్ బై ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్ 10 తీసుకుంటాం, 20 తీసుకుంటాం. దాన్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కావాలి. అది మనం కంప్యూటర్కి చెప్తే కంప్యూటర్ మనం చెప్పిందంతా అర్థం చేసుకొని ఇచ్చిద్దా? ఈ లేదు. కంప్యూటర్కి ఎలా చెప్పాలి? బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేలో చెప్పాలి. అది కానీ ఇన్స్ట్రక్షన్స్ ఒక వేలో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ చెప్పాలి. లెట్స్ కమ్ టు ద టాపిక్. వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటిది? ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎ స్టెప్ ఆర్ కమాండ్ దట్ టెల్ ద కంప్యూటర్ వాట్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ క్లాస్కి వెళ్తారు. క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యాకల్టీ వస్తారు. ఫ్యాకల్టీ వచ్చి ఏం చెప్తారంటే అందరూ మీ నోట్స్ ఓపెన్ చేసేసి ఈరోజు డేట్ పెట్టేసి నేను ఒక లెసన్ చెప్తాను, ఆ లెసన్ అనేది నోట్స్లో రాయమని చెప్తారు. ఫ్యాకల్టీ ఏదైతే చెప్తారో మనం స్టూడెంట్స్ అది ఫాలో అవుతాం. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోయి సార్ ఏదైతే లెసన్ చెప్తారో అది మనం నోట్స్లో రాసేసుకొని ఫాలో అవుతాం. అదే టైం మనం కంప్యూటర్ కానీ ఇన్స్ట్రక్షన్ అనేది చెప్పాలి. ఎలా చెప్తాము? యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ఎలా చెప్తాం? యూ కెన్ టేక్ ద వన్ నెంబర్, అంటే ఆ నెంబర్ ఏం తీసుకోమని ఇన్పుట్గా తీసుకో. 10 అనే నెంబర్ తీసుకో, ఇంకో నెంబర్ 20 అనే నెంబర్ తీసుకొని మనం ఏం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం? ఎడిషన్ అనేది పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 10 + 20 అది తీసుకున్న నెంబర్ అనేది స్టోర్ చేసుకొని మనకి రిజల్ట్ చూపించిద్ది. 30 అనే రిజల్ట్ అనేది మనకి చూపించిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ వేలో వచ్చేటప్పుడు అందరూ క్యాలిక్యులేటర్స్ వాడతారు. మన మొబైల్స్లో క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. అందరూ ఏం చేస్తారు? 10 + 20 అని కొట్టగా రిజల్ట్ 30 వస్తుంది. ఎవరైనా ఆలోచించారా ఇది రిజల్ట్ ఎలా వస్తుంది? దీని వెనకాల ఏం జరుగుతుంది? బిహైండ్ ద సీన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేటర్ వాట్ కెన్ బి డన్. దీనికి వచ్చేటప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేవాడు ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాస్తారు. ఎలా రాస్తారు అంటే యూజర్స్ ఇచ్చిన నెంబర్స్ అనేది స్టోర్ చేసుకో, ఒక అరేలో స్టోర్ చేసుకున్న నెంబర్స్ అనేది యూజర్ ఏదైతే ఆ మ్యాథమెటికల్ ఆపరేటర్ ఇస్తారు, ఎడిషన్ కావాలో, సబ్ట్రాక్షన్ కావాలో, డివిజన్ కావాలో, మల్టిప్లికేషన్ కావాలో, మాడ్యులస్ కావాలో, ఏదైతే యూజర్ చెప్తాడో ఆ యూజర్ ఇచ్చిన ఆపరేటర్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ ఆఫ్ ది 2 నెంబర్స్ చేద్దాం అనుకున్నాం కదా. 10 + 20 అనేది 10 అనేది ఒక నెంబర్ స్టోర్ చేసుకుంటుంది ఏ అనే వేరియబుల్, 20 అనే నెంబరు బి అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఎడిషన్ చేద్దాం అనుకుంటాం కాబట్టి మనం ఇచ్చిన ఒక ఆపరేటర్ ప్లస్ అనేది తీసుకొని అది ఎడిషన్ చేసిద్ది. A + B చేసేసి మనకి రిజల్ట్ వచ్చే 13 అనేది డిస్ప్లే చేసిద్ది. యాజ్ యూజ్ ప్రాసెస్ చెప్పినట్టుగా. ఓకే, మీకు ప్రోగ్రామింగ్ అంటే ఒక ఓవర్వ్యూ వచ్చి ఉండద్ది. మీకు ఇంకో క్వశ్చన్ అరైజ్ అయ్యి ఉండదు వీడియో స్టార్టింగ్లో. వై షుడ్ యూ లెర్న్ ప్రోగ్రామింగ్? అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి? దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి? అందరూ ఎలా ఆలోచిస్తారంటే స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చు, మనీ ఏం చేయొచ్చు. దాంతోపాటు ఈ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవటం వల్ల మనకి మేజర్గా ఉపయోగం వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్కి బాగా యూస్ అయ్యిద్ది. ఎలాగో చెప్తాను. విత్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనే వాళ్ళు స్టూడెంట్ రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు. ఒక 100 ఆఫ్ స్టూడెంట్స్ ఒక సెషన్లో ఉన్నారు. ఆ సెక్షన్లో వాళ్ళ రిజల్ట్ టోటల్ మార్క్స్ ఒక ఈచ్ స్టూడెంట్ టోటల్ మార్క్స్ కావాలి, పర్సంటేజ్ కావాలి. ఆ టీచర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్క టోటల్ స్టూడెంట్ మార్క్స్ అనేది యాడ్ చేసుకొని సమ్ చేసి పెట్టుకుంటారు టోటల్. తర్వాత దాన్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలాగ 100 స్టూడెంట్స్కి చేయాలంటే ఎంత టైం కన్జ్యూమ్ అయింది? నియర్లీ 60 minutes to 70 minutes, అంటే నియర్లీ 1 hour to 2 hours టైం అనేది వేస్ట్ అయింది. విత్ ప్రోగ్రామింగ్తో మనం ఎలా చేయొచ్చు? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, చూడండి. స్టూడెంట్స్ డేటా తీసుకున్నాం. అలైస్, బాబ్, కార్వల్, అలా డిఫరెంట్ 2 members డేటా తీసుకున్నాం. వాళ్ళ మార్క్స్ అనేది ఒక అరేలో స్టోర్ చేసేసిన తర్వాత నేను ఒక లూప్ రాశాను. ఈచ్ స్టూడెంట్ మార్క్స్ నాకు టోటల్ కావాలి, పర్సంటేజ్ కావాలి. అలా చేసిన తర్వాత నేనేం చేశాను? ఈ ప్రోగ్రామ్ రాసేసాను కదా, దీన్ని రన్ చేసేసాం అనుకోండి. మనం ఇక్కడ మనకి డిస్ప్లే చేసింది రిజల్ట్ అనేది. ఎల్ఐఎస్కి వచ్చేలాగా టోటల్ 240 వచ్చింది, పర్సంటేజ్ 80 వచ్చింది. అలాగే మనం ఎంతమంది స్టూడెంట్స్ డేటా అయితే ఇస్తామో అలాగా అంతమంది స్టూడెంట్ డేటా అనేది మనకి విత్ ఇన్ సెకండ్లో వస్తుంది. దీనివల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటిది? ప్రోగ్రామింగ్ వాడటం వల్ల మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.